చాలామంది కూడా మూలికలు పెట్టుకోవాలి, ఇట్లా దర్వాజల మీద ఈ యంత్రాలు పెట్టుకోవాలి, పెట్టుకుంటే సెట్ అయిపోతుంది అంటారు. ఇవి కావు. అయితే ఇవి ఒక అష్టదిగ్బంధన అని ఉంటుంది. అష్టదిగ్బంధన అంటే 4 దిక్కులకు. అష్ట అంటే ఏంది? ఏ పొరి 8 1 2 3 4 5 6 7 అట్లా 8 ఉన్నాయి. 4 దిక్కులు, 4 మూలలు, ఆకాశం, నింగి, ఇవన్నీ బందవాజ్ చేసుకోవాలి. ఇది అష్టదిగ్బంధన. అష్టదిగ్బంధన చేసేటప్పుడు 4 మూలలకు 4 గురికిలు పెట్టి, కొన్ని కొబ్బరికాయలు పెట్టి, పైన యంత్రం పెట్టి, సమ్ హోమం ఉంటే హోమం, లేకపోతే కొన్ని పద్ధతి ప్రకారంగా చేసి, ఒకటి గుర్తుపెట్టుకో, చేతివాటికి విరుగుడికి బలి కొట్టేది లేదు, అవి వేసి బందవాజ్ చేయించుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే, చేసినటువంటి వ్యక్తికి విరుగుడు దొరకాలంటే ఆ ఊరు బయట ఒక జిల్లెడు చెట్టు అనేది ఉంటుంది ఒక మనిషికి. ఆ జిల్లెడు చెట్టు దగ్గర పలాని ఎవరైతే ఉన్నారో ఒక బట్ట కానీ, ఫోటో కానీ, మెటీరియల్ కానీ ఆ ఒక జిల్లెడు చెట్టు దగ్గర వేసి ఉంటాయి అన్నమాట. ఒక దారం లేకుంటుంది. ఆ యొక్క దారం అనేది కొబ్బరికాయకి జుట్టు కానీ, లేకపోతే ఆ యొక్క చెట్టుకు కానీ జుట్టు ఉంటుంది. అది వెయ్యి తెంపాలి. అదొక్క సాధకుడికి ఒక్కరికే తెలుసు. ఎవరు విరుగుడు చేస్తారో, ఎవరైతే ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళని మనిషి మీద ఉన్నది చలు వేసుకోవాలి, అంజనం వేసుకోవాలి, చూడాలి ఎవరున్నది, ఏం సంగతి ఉన్నది, ఎక్కడున్నది, అసలు ఎందుకు వచ్చింది, ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎక్కడున్నది విరుగుడు అని చూసుకుంటే అది ఆల్మోస్ట్ అయితే ఒక గుట్టలలో ఉన్నటువంటి చెట్లకు, లేకపోతే శ్మశానంలో ఉన్నటువంటి చెట్లకు, లేకపోతే ఊరు బయట ఉన్నటువంటి జిల్లెడు చెట్లకు ఇవి కడతారు. ఈ యొక్క జిల్లెడు చెట్టుకు గట్టి, జిల్లెడు చెట్టుకి ఎందుకు అంత పవర్ ఉంటుందని అడగాలి ఇప్పుడు నువ్వు. ఎందుకు ఉంటుంది? వశీకరణం అనేది జిల్లెడు చెట్టుకు తొందరగా పనిచేస్తుంది. ఆ యొక్క జిల్లెడు చెట్టు వేర్ల మీదంగా వినాయకుడు ఉంటాడు. వినాయకుడు అనేటైనా చాలా విధాలుగా ఉంటాడు. వినాయకుడు గుర్తుపెట్టుకోరు మీరు, హౌ మెనీ టైప్స్ వినాయకుడు అని చెప్పేసి అట్లా కొన్ని కొట్టి చూడరు. వినాయకులు కొన్ని వేల తీరులు ఉంటారు. తంత్ర పూజలలో కూడా వినాయకుని పూజించేటోళ్ళు ఉన్నారు. తంత్ర పూజలలో కూడా వినాయకుని పూజించేటోళ్ళు ఉన్నారు. అదే తంత్ర పూజల్లో వీరాంజనేయ స్వామిని కూడా, హనుమాన్ కూడా పూజించేటోళ్ళు ఉన్నారు. తంత్రానికి విరుగుడు కొట్టేది హనుమంతుని దగ్గరనే ఉన్నది, ఆ జయించే శక్తి హనుమంతుని దగ్గరనే ఉన్నది. ఏ పూజ చేసినా వినాయకుని మొక్కాలి కాబట్టి వినాయకుల రూపాలు కూడా ఉన్నారు. నీకు నేను ఫోటోలు చూపేయమన్నా, షో చేయమన్నా నేను చేపిస్తాను. నేను మీకు కావాలంటే మీరు ఆడ కింద. వినాయకుడికి ఒక్క రూపం లేదు, వినాయకునికి ఒక్క అవతారం లేదు. నేను చూపేయమన్నా చూపిస్తాను. ఇప్పుడు చూపేయండి, నేను చూపిస్తా. అయితే మీకు చెప్తున్నా, అంటే మంత్రాలు చేతబడులు చేసే వాళ్ళు వినాయకుడిని కూడా పూజిస్తారు, కానీ వేరే వేరే అవతారం. ఓకే, వినాయకులల్లా నేను ఇవి మీకు పంపిస్తా, మీరు కింద ఒకసారి నాకు చూపియండి. అవి నేను డిలీట్ చేసిన, మీకు ఏం చెప్తున్నా నేను మీకు పంపిస్తా, మీరు అక్కడికి ఇట్లా మీరు షో చేసుకోండి. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మంత్రాలకు ఉపయోగించేది ఏ అవతారం ఉంటుంది వినాయకుడిది? అవతారం చెప్పొద్దు స్వామి, అది చెప్పొద్దు. ఫోటో చూపిస్తారా? ఫోటో నేను చూపిస్తా, నేను పక్కా చెప్తున్నా, ఇంటర్వ్యూలో నేను చూపిస్తా. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, వశీకరణం అనేది ఒక తెల్ల జిల్లెడు చెట్టు దగ్గర ఉంటుంది. ఈ యొక్క జిల్లెడు చెట్టు మీద ఇట్లా ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి చెడు చేసే వరకు ఆ పర్సన్కి ఇట్లా ఆగమవుతారు. ఎవరైతే విరుగుడు చేద్దామని వస్తారో ఆ చెట్టు మీద ఉన్నటువంటి దారం కానీ, ఆ మనిషికి కానీ పెట్టినటువంటి మెటీరియల్ కానీ తీసేయడం వల్ల, కాల్ చేయడం వల్ల ఎంతో మంది లక్షల మందికి విరుగుడు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక్కరికే చేసి పెట్టరాలు, చాలా మందికి చేసి ఉంటాయి కాబట్టి విరుగుడు వెళ్ళిపోతుంది. అట్లా విరుగుడు తీయొచ్చు. రెండో విధం. మూడో విధానం ఏంటంటే, ఇది ఒక్క తంత్ర దీనికి సంబంధించినటువంటి గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళే తీయగలుగుతారు. దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడు శుద్రశక్తి ఒక్కటే కాదు, ఈ యొక్క చెడు శక్తి అనేది ఒకటే కాదు, దైవశక్తి కూడా పనిచేయాలి. దానికోసం నేను ఒక దైవాన్ని మొక్కుతున్నా, చెడు కోసం చెడు మొక్కుతా, మంచి కోసం మంచి మొక్కుతా. నేను 10 మందికి మంచి చేయడానికి అనుకున్నాను. అందుకు మంచి కోసం మంచి, చెడు కోసం చెడు అన్నీ చూసుకుంటూ వచ్చినాం కాబట్టి ఇది ఈ యొక్క విరుగుడు ఇట్లా మీరు ఎంత తొందరగా మీరు దీన్ని సరి చేసుకుంటారో అంత మంచిది. దీని గురించి ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్పాల్సి వస్తుందంటే, నాకు చాలామంది కూడా బాధపడుతున్నారు ఈ విషయాల కోసమే కాబట్టి ఈ యొక్క ఇంటర్వ్యూలో చెప్తున్నా. నాకు ఏంటంటే నాకు టైం లేదు. అయితే ఇంకోటి, మీరు ఇంతకుముందు జిల్లెడు చెట్టు గురించి చెప్పారు. ఎవరన్నా వయసులో ఉన్న వాళ్ళు చనిపోతే, పెళ్లి కాని వాళ్ళు చనిపోతే జిల్లెడు చెట్టుకి పెళ్లి చేస్తారు అని అంటారు. ఎందుకు అది? సామిగో నేను ఏం చెప్తున్నా, వశీకరణం అనేది జిల్లెడు చెట్టుకే ఏరు, ఇంకా వేడి చెట్టుకు కూడా వేస్తారు. ఏ చెట్టుకి? అది చెట్టు చెప్పొద్దు, జిల్లెడు చెట్టు అని కాదు, ఇంకో వేడి చెట్టు కూడా ఉంటుంది. ఓకే, ఆ చెట్టు కూడా వేస్తారు. వశీకరణం అనేది ఒక చెట్లకు అనేది ఆవాహనం అవుతుంది. ఓకే, చెడు ఎక్కడైతే ఉన్నదో మంచి కూడా అక్కడ ఉన్నది. వశీకరణం ఎక్కడైతే అవుతుందో ఆ యొక్క చెట్టుకే వేస్తారు. మీరు జిల్లెడు పాలు తాగలేరు. ఓకే, తాగుతుంది విషం. కానీ ఆ జిల్లెడు చెట్టుకి ఏమున్నదంటే వశీకరణ చేసుకునేది ఉన్నది. అమాస రోజు నువ్వు జిల్లెడు చెట్టుకున్నటువంటి వేరు తీసుకొని ఒక రోజు ముందు పూజ చేసుకొని మెడలు వేసుకోతా అయితే అమాస రోజు ఎంత బలం పని చేస్తుందో చూడు, నువ్వు ఎంత పవర్ ఉంటుందో చూడు. అది చెప్పేది ఉంటుంది, కానీ అది ఇంటర్వ్యూలో అలా చెప్పొద్దు స్వామి. దాని గురించి జిల్లెడు చెట్టుకు మ్యారేజ్ ఎందుకు చేస్తారు, చనిపోయినాక చేస్తారు కదా, అది పెళ్లిగానలతో ఎందుకు చేస్తారంటే అది ఇంటర్వ్యూలో అలా చెప్పొద్దు. ఏది చెప్పాలో అవే చెప్తాం. అన్ని చెప్తే అది మళ్ళీ తర్వాత వేరే అవుతుంది. ఎందుకు వేరే అవుతుంది అంటే,
ఇక దాని గురించి తెలిసిన తర్వాత దాని పవర్ అనేది ఉండదు. ఇప్పుడు ఒక పర్సన్ గురించి తెలుసుకున్న తర్వాత పర్సన్ ది పవర్ అనేది పనిచేయదు. ఇప్పుడు నీకు ఏదైనా చూపించిన తర్వాత దాని గురించి ఎవరో ఒకరు ఏదో తిర్లా చెప్తూనే ఉంటారు, ఏదో తిర్లా చేస్తూనే ఉంటారు. సమ్ ఇట్లా చెప్పి మేము ఇట్లా చేసినాము. ఇప్పుడు ఒక మరుగుమంది అనేది ఒకటి వైరల్ అవుతుంది. మరుగుమంది అనేది ఎందుకు పెడతారు, దేనికోసం పెడతారు, అది ఎట్లా తయారు చేయాలనేది కూడా అత్తపతాక అంటారు, ఒక టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారు, ఇది అంటారు, అది అంటారు. మీరు చెప్పండి అసలు మరుగుమంది ఉందా? మరుగుమంది ఉంది, వశీకరణం అనేది ఉంది. ఒక చెట్టేరు తీసుకొచ్చి నీ నోట్లో పెట్టి కూర్చో, ఇప్పుడు నీకు తినిపించిన అనుకో సంచి చక్కెర పంచదార తీసుకొచ్చి నీ నోట్లో వేసినా కానీ నీకు టేస్ట్ అనేది తెలియదు. చక్కెర మొత్తం చక్కెర ఆ ఎయిర్ తినిపించి నీకు చక్కెర తినిపించినా కానీ టేస్ట్ అనేది తెలియదు. దగ్గర ఉందా ఎయిర్? ఉన్నాయి మరి ఎందుకు తీసుకురాలే? అవి ఏ వార్త అవి చూపించడానికి కాదు స్వామి. నేను ఏం చెప్తాను, నేను నీకు చూపించాల్సింది చూపిస్తా, చెప్పాల్సింది చెప్తా, చేయాల్సింది చెప్తా. అందరికి చూపిస్తా, అది అందరు చేసుకుంటూ పోతున్నాయి. అదే చెప్తున్నా కదా, మరుగుమంది అని చెప్పి చూపిస్తే అదే చేస్తున్నారు. తర్వాత ఆ పర్సన్కి పెడితే సమ్ లేడీ అని బాయ్ కానీ పెడితే మెన్ కనుక పెడితే చనిపోతున్నారు. అది ఎఫెక్ట్ అవుతుంది. నరాలకు ఒక 6 నెలల వరకు పనిచేసి తర్వాత 7 నెలల నుంచి పని అయితే చూడు, దెబ్బ అయితే చూడు, చేసిన చేతవాడికి కన్నా డేంజర్ అది. మనిషిని ఏకదమ్న చంపేయచ్చే శక్తి ఉంటుంది. నరాలకు ఎక్కి మొత్తం నెత్తి అనేది ఏమవుతుంది అనేది తెలియదు. మనిషి అనేది బక్క అయిపోతుంటాడు. అందహీకరణ అయిపోయేది బ్లాక్ మ్యాజిక్ చేసినప్పుడు. ఇంకోటి వశీకరణ మూలికలతోని మనం వశం పరుచుకున్నప్పుడే అందహీకరణం అయిపోతుంది. మనిషి బక్కగా అయిపోతుంది, ఫేస్లో గ్లోనెస్ అనేది తక్కువ అయిపోతుంది. మనిషికి అనేది తిండి మీద చింత ఉండదు. మీరు ఇవన్నీ చెప్తుంటే నాకు భయం అవుతుంది. ఫస్ట్ ఉంటాయి స్వామి, నేను సత్యం చూపిస్తా. నేను అబద్ధం చెప్పేటోని అయితే నేను ఈ దగ్గరికి వచ్చేటోని కాదు. 100 మంది ఇప్పుడు నాకు తెలిసిన కాడికి 100 మంది చూస్తారు ఇంటర్వ్యూ. 100 మంది చూసినప్పుడు నేను చెప్పింది ఫెయిల్ అయితే చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. ఇవన్నీ ఉన్నాయి, అడ్డగోలి వాడుతారు అని ఇవన్నీ విద్యలు మర్చేసినాం మేము. మేము వద్దు, ఈ విద్యలు వద్దు, ఈ మరుగుమంది విద్యలు వద్దు, ఈ మంత్రాలు వద్దు, ఏ వద్దు, ఎంతవరకు ఉండాలి అంతవరకు. దైవాన్ని లేపుదాం, దైవాన్ని మొక్కుదాం. దైవశక్తి కన్నా మించిన శక్తి ఏది లేదు. ఆ దుష్టశక్తి అయినా సరే దైవశక్తి నుంచి అది ఏది కూడా పనిచేయదు. కాబట్టి ఎల్లమ్మ తల్లి నేను ఎందుకు మొక్కుతున్నా అంటే ఆమె యొక్క వాకు బలం ఇచ్చేవాటి శక్తి ఆమెది. ఎల్లమని చాలా వరకు ఎల్లమనే బిడ్డ, శివుని బిడ్డ ఎల్లమ అనుకుంటారు కానీ శివునికి అన్నదే ఎల్లమని ఎవరు తెలియదు. ఇంకా శివుణ్ణి సృష్టించినటువంటి శక్తి ఆది పరాశక్తి, ఆ జగత్మాత మరో రూపమే భస్మమైనప్పుడు పోసినటువంటి శక్తి ఈ రేణుకాదేవి. రేణుకాదేవి అవతారంతోని మనిషిని చంపేయొచ్చు, అమ్మవారిని లేపి అమ్మవారిని చంపేయొచ్చు, మనిషిని చంపేయొచ్చు. రేణుకా అవతారం నల్ల మచ్చలు అవుతాయి. కొన్ని సినిమాల మన ఏదో మూవీలో చెప్పారు కదా, ఇట్లా నల్ల మచ్చలు అయితే ఇట్లా అని చెప్పేసి ఏదో మూవీలో చెప్పిన పొలిమేర 2లా నల్ల మచ్చలు అయితే రేణుకాదేవి అవతారం అంటారు. అందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి అమ్మవారి మాయ అనేది బెందులు చేస్తుంది, అమ్మవారిని గుషపెట్టుకోవాలని చేస్తుంది. ఇంకో మాయ ఏంటంటే నల్ల మచ్చలు, అది దానింటి దేవుడిని తనని లేపి చెడు ప్రయోగం చేసి వాళ్ళకి తిప్పి కొడితే ఆ యొక్క నల్ల మచ్చలు అవి ఎఫెక్ట్ అవుతుంది. అది హాస్పిటల్ పోయి నువ్వు చూపించుకున్నా కానీ తక్కువ కాదు అది. ఎందుకంటే ఆ మాయ అనేది తొందరగా అంతు చిక్కదు. ఎందుకంటే రేణుకాదేవి యొక్క అవతారంలో అమ్మవారు వెళ్ళినటువంటి శక్తులు, చూసినటువంటి కష్టాలు ఇవన్నీ ఇట్లా ఈ కలియుగంలో ఎంత పెద్ద ఘోరింత అవి అంతా. కాబట్టి ఏం చెప్తున్నంటే ఇవన్నిట్లకెళ్ళి గండంలోకెళ్ళి బయట పడాలంటే దుష్టశక్తులకు దూరంగా ఉండి దైవశక్తికి దగ్గర ఉండాలి. నేను కూడా ఒక గ్రంథాలు చదివి నీకు అర్థమయ్యేటట్టు నేను ఇప్పటి కూడా చెప్తున్నా. అది ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. గ్రంథాలు చదివితే వచ్చేది కాదు విద్య. గ్రంథాలు చదివితే విద్య రాదు. గురువు నుంచి రావాలి, గురుబలం రావాలి. గురుబలం ఉంటేనే మనకి ఏదైనా సరే. ఒక గురువు శిష్యునికి విద్య ఇస్తున్నారంటే వాని దగ్గర తట్టుకునే శక్తి ఉండాలి. కానీ ఇగో మా గురువు మమ్మల్ని నాగం చేసిండు, మా గురువుని ఇట్లా చేస్తుండు అంటే ఆయనకి ఏమనిపిస్తుంది తెలుసా? చల్లే అవసరం లేదు, వీళ్ళతో వద్దా అని చెప్పేసి అనిపిస్తుంది. ఇది మీకు అంత ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఏదైనా విద్య నేర్వాలన్నా, ఏదైనా శక్తి నేర్వాలన్నా మన యొక్క చదువు అనేది ఎందుకున్నది, సంస్కారం మనము చూపించుకోవడానికి. చదువు ఉన్నది సంస్కారంగా ఇతరులకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడానికి, చెప్పడానికి. అంతే కదా మన దగ్గర విద్య ఉన్నదని ఆ మూర్ఖత్వంతో ఆగం చేస్తే ఆ లైఫ్ ఆగమైపోతుంది. కాబట్టి నేను చెప్తున్నది కూడా ఏంటంటే విద్య నేర్వురి, మంచి బతుకురి, సాధన నేర్వురి. ఆ సాధన నేర్వాలంటే గురువు నుంచి ఒక బలం తీసుకోరు. ఎవరికి వాడితే అలా కాకుండా కొన్ని అనేవి ఉంటే నియమాలు ఉంటాయి. ఏజ్ అనేది సస్పెన్స్, అది ఎవరికి చెప్పం స్వామి. నా ఏజ్ చిన్నోనికి చిన్నగా అనిపిస్తా, పెద్దోనికి పెద్దగా అనిపిస్తా. నా దగ్గర ఆ శక్తి ఉన్నది. మేము ఏజ్ చెప్పొద్దు స్వామి. ఏజ్ ఎట్టి పరిస్థితిలో చెప్పొద్దు. మేము చెప్తే ఏమైతుంది లేదు. ఏజ్ అనేది ఎట్టి పరిస్థితిలో మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేసారు స్వామి. నేను చెప్తున్నా, ఇది ఇయర్స్ తో సంబంధం లేదు. అదే చెప్తున్నా స్వామి. ఇది నేర్వాలంటే 41 రోజు కూడా పడుతుంది, 15 రోజులు కూడా పడుతుంది, 13 రోజులు పడుతుంది, 3 రోజులు కూడా పడుతుంది. మీకు ఎన్ని రోజులు పట్టింది? నాకు చాలా టైం పట్టింది, నా జీవితకాలం పడుతుంది స్వామి. సరే మీరు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసిరు అని అడిగిన అంతే. నాకు ఎన్ని సంవత్సరాలు ఏం చెప్పండి స్వామి. ఒక 13-14. ఓకే 14. మీరు ఫస్ట్ ఏ ఏజ్లో దేవతను చూసిరు, ఏ ఏజ్లో దయ్యాన్ని చూసిరు స్వామి? నేను చూసిరా మీరు? స్వామి నేనేం చూసిరా మీరు? స్వామి నేనేం చెప్తున్నా, చూసిరా మీరు?
నేను ఏం చెప్తున్నా విను స్వామి, ఈ దైవాన్ని చూసినటువంటి నరుడు ఉంటాడు, చూసినావు కదా, ఓకే. ఆ నరుడు అప్పుడు ఈ కలియుగంతో ఉండడు, ఓకే. ఈ నరులతో ఉండడు. ఓకే. దైవము జీవితం ఎప్పుడైనా కనిపిస్తుంది, దయ్యం అనేది ఒకేసారి కనిపిస్తుంది నరునికి, ఎప్పుడు పడితే అప్పుడు కనిపించదు. నేను చూడందే నేను ఈడ వచ్చి కూర్చుని ఉంటాను కాదు, నేను ఈడ చూడందే ఈడ వచ్చి నీతో మాట్లాడేటోని కాదు, చూడండి దాని గురించి చెప్పేటోని కాదు, అయితే తెలుసు చూసిన అనేటోడు వేస్ట్. అది గుర్తుపెట్టుకో. నాకు అన్ని తెలుసు నేను చూసిన అంటే అది వేస్ట్. నువ్వు రా నేను చూపిస్తా, నేనేం చెప్తున్నా నువ్వు రా నేను చూపిస్తా. ఇప్పుడు చూపి స్వామి, ఇప్పుడు చూపియండి నాకు. లాస్ట్ టైంలో ఇంటర్వ్యూలోనే నువ్వు చూసినావు కదా స్వామి, నీ గురించి ఏంది ఏం సంగతి. అది కాదు, నేను ఇప్పుడు దేవతతో నేను మాట్లాడాలనుకుంటున్నా, నాకు అది కావాలి. నేను ఈ మాట కట్టేయాలా స్వామి? ఇంకో నువ్వు రెచ్చగొడుతున్నావానో లేకుంటే నువ్వు ఏదో చేస్తున్నావానో కాదు. ఓకే. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా స్వామి, నేను ఎవ్వరిని కూడా చెడు కోరలేదు, చెడుగా నేను ఎవ్వరిని కూడా అనను. నాకు మంచి వర్కే తెలుసు, చెడు వర్క్ తెలియదు. ఇప్పుడు నీ వర్క్ నేను చేసి చూపించాలా. నాకు దేవతను చూపిస్తారు ఇప్పుడు. దేవతని కాదు, ఓకే, ఆ దేవతను అన్నవుగా తప్ప అయింది అనేటట్టు నేను చేసి చూపించాలా. అంటే నేనంటనా స్వామి, నేను దేవుని చూసిన నా పేరు మీద ఉన్నది శివయ్య, ఆయన ఎప్పుడు నన్ను చూపిస్తూనే ఉంటాడు, దారి చూపిస్తూనే ఉంటాడు, ఆయన చెప్తూనే ఉంటాడు. ఆయన చెప్పే మాటలు నేను నీతో చెప్తున్నా, నేను తప్పుగా వాగుతలేను. నేను ఏంటంటే ప్రజల బాధలు ఉన్నాయి, ఆ బాధలు చూపించాలని చెప్పేసి నేను ఈ రోజు సోమవారం రోజు వచ్చిన నేను దగ్గరికి. కానీ నేను చూడాలనుకుంటున్నా, ఇప్పుడు మీరు నాకు చూపిస్తారా? చూపిస్తా స్వామి, తప్పకుండా చూపిస్తా. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. భగవంతుని చూసినోని ముఖం అలాగుంటది, దయ్యాన్ని చూసినోని ముఖం అలాగుంటది. నా ముఖం చూస్తే నీకు ఏం చూసినా ఏం చూడలేదు నీకు తెలిసి ఉంటుంది. వాడి చూపుని బట్టే వాడి మాటని బట్టే తెలుస్తుంది. వాడు దయ్యాన్ని చూసిండా, దైవాన్ని చూసిండా, వాడు మంచోడా చెడ్డోడా, వాడు పైసా ఆశపడుతుండా, ధనానికి ఆశపడుతుండా, వీడి మాట కట్టుబడి ఉంటుండా. కానీ మీరైతే ధనానికి ఆశపడతలే అని నాకు తెలుసు, కానీ మీరు ఆశపడతలే, అది నాకు తెలుసు.